ఆర్జీవిది ఒకసారి చెప్తాను, అంటే రామోయిజం గురించి అన్నారు. ఆర్జీవి రామోయిజం అని ఎపిసోడ్ చేశారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది. అవును అవును. అంటే ఆయన ఇలా అయిపోవడానికి గల కారణం ఏంటంటారు? ఎలా అయిపోయాడు? అంటే ప్రతిరోజు ఆయనే చెప్పాడు ఆయన నోటితోటి, ఏం చెప్పాడు? నేను ప్రతిరోజు పవన్ చూస్తాను అని. సో పవన్ చూసే మనుషుల మెంటాలిటీ ఎలా మారిపోయే అవకాశం ఉంది మీ ఉద్దేశ ప్రకారం? అంటే ఒక మనిషిని చూసే ప్రాస్పెక్టివ్ మారిపోదు? ఇది నేను చాలా జాగ్రత్తగా చెప్పాల్సిన ఆన్సర్ కాబట్టి నేను నొక్కి నొక్కి చెప్తా. చెప్పండి. మరి ర్యాండమ్గా చెప్తే మీరు విన్నారు కదా నేను అడిగింది. ప్రతిరోజు కనుక చూసినట్టయితే వాళ్ళు ఆలోచించే విధానం, ఒక మనిషిని చూసే విధానం మారిపోదు? మారదు. మారదు. ఈ ప్రపంచంలో అత్యంత ఇష్టమైనది, అత్యంత అసహ్యమైనది ఒకటే పదార్థం అయితే అది ఏదేమిటని చెప్పండి. ఇది ప్రపంచంలో ఒక అత్యంత ఇష్టమైనది ఇది అయ్యి అదే అత్యంత అసహ్యమైనది ఒకటి ఉంటుంది. ఏంటిది మీరు చెప్పగలరా? నేను చెప్పండి. నగ్నత్వం. నగ్నత్వం అండి. మీరు కావాలంటే ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. నగ్నత్వం అండి. ఇప్పుడు నగ్నంగా చూసిన పోర్ని ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాడికి అసహ్యం కలుగుతున్నాను. అయిపోయింది. దేర్ ఇస్ మ్యాటర్ అంతే. అంటే అది వయసుతో వయోభేదంలో ఆధారపడి ఉంటుంది కదా. ఇప్పుడు 40 ఏళ్ళ వాడు చూడడం వేరు, 50 ఏళ్ళ వాడు చూడడం వేరు. అది వ్యక్తిగతం. అదే అంటున్నాను నేను. వ్యక్తిగతం పూర్తిగా పిల్లలు చూసినప్పుడు నా క్వశ్చన్, నా పాయింట్ చెప్తాను మీకు. ఆర్జీవీ పోర్న్ చూడడం తప్ప రైటా అనేదానికన్నా నేను పోర్న్ చూస్తున్నాననే విషయాన్ని సమాజానికి అతను చెప్పడమా తప్ప అనేదాని మీద ఎక్కువ డిస్కషన్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 2, ఇవాళ యూత్ని మనం ఎలా వాళ్ళని మనం గైడ్ చేయాలి ఇలాంటి వాటిలో అని చెప్పడం. 3, చాలా సమాజం కోసం ఖచ్చితంగా అణగారిన స్త్రీల పట్ల, అణగారిన వర్గాల పట్ల, పౌర హక్కుల కోసం పోరాడుతున్న దేవి లాంటి వాళ్ళని చాలా సింపుల్గా అవమానపరచడం ఎంతవరకు తప్పు? ఇవి గ్రేడింగ్స్. I respect that women. I respect Babu Gogineni. I respect such people. Simultaneously I respect Verma also. అక్కడ నేను కన్ఫ్యూజ్ అవుతాను. మీరు కన్ఫ్యూజ్ అవుతారా? నేను కాదు, మీరు. నేను నాకు క్లారిటీ ఉంది. ఇదేంద్రా భయ్, మెంటల్ ఇడికి అందరినీ వేసేసుకుంటే పుట్టలు అనుకుంటారు, బిస్కెట్లు వేసేస్తున్నాడు అనుకుంటారు. బిస్కెట్లు కాదు, పాపుల్ని ద్వేషించక పాపాలను ద్వేషించు అంటుంది బైబిల్. నాకు మనుషులతో ఎప్పుడు గొడవ లేదు, మనుషుల వైరుధ్యాలతోటే గొడవ. వర్మ నేను పోర్న్ చూస్తున్నాను అని సమాజానికి చెప్పకూడదు. ఎగ్జాక్ట్లీ కాదు, తప్పు. చెప్పాలి. చెప్పడం వల్ల ఉపయోగం వినండి. క్లోజ్డ్ సొసైటీ, ఓపెన్ సొసైటీ అని 2 ఉంటాయి. సమాజంలో ఉన్న అనేకమైన విషయాలని క్లోజ్ చేసుకుంటూ ఒక సమాజం ఎవల్యూషన్ అవుతుంది. ఓపెన్ అప్ చేసుకుంటూ ఒక సమాజం ఎవల్యూట్ అవుతుంది. మంది ఓపెన్ సొసైటీ కాదు, ఇండియన్ సొసైటీ ఇస్ క్లోజ్డ్ సొసైటీ. మళ్ళీ ఎందుకో కూడా కారణాలు చెప్పాలి నేను. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న దేశం కావడం వల్ల, సమశీతోష్ణ మండలమైన దేశం కావడం వల్ల, 6 ఋతువుల కాలచక్రము 3 కాలాలు సమానంగా ఉండడం వల్ల, పర్వతాలు, కొండలు, నదులు అన్నీ సమానంగా ఉన్న ఒకానొక దేశంలో పరిడివిల్లే ఒకానొక నాగరికతలో ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్తున్న ఓపెన్ సొసైటీ ఉండదు. పర్ఫెక్ట్. 2, ప్రాచీనమైన నాగరికతల్లో ఓపెన్ సొసైటీ ఉండదు. మంది ప్రాచీనమైన నాగరికత. ఇది ఫస్ట్ అండర్స్టాండింగ్ లెవెల్. వెస్టర్న్ కంట్రీస్ అంటే నేను అమెరికా వెళ్ళాను కాబట్టి అమెరికాను తీసుకుంటున్నాను. వెస్టర్న్ కంట్రీస్లో అమెరికా అనే లాంటి దేశాలు ఓపెన్ సొసైటీలు. ఓకేనా? ఇప్పుడు భౌగోళిక పరిస్థితులు ఏంటంటారు మరి? వాళ్ళు అంతే కదా. మీరు మళ్ళీ నా అవసరంగా వ్యూవర్స్కి టైం వేస్ట్ అని తప్పించి కానీ మళ్ళీ వాడు ఏంటి దాని అంటారంటే భూమధ్య రేఖకు దూరంగా ఉండి అన్ని నదులు మరీ దూరం అని అన్న కానీ మనకన్నా దూరం. పాయింట్ 3 వైపులా నదులు, ఓ పక్కన హాయిగా పర్వతము ఉన్న, బహుశా నాకు తెలిసి ఉన్న ఏకైక దేశము, అందమైన దేశము, అద్భుతమైన దేశం భారతదేశం ఒకటే. ఏ అంటే మళ్ళీ పూర్వజన పదం ఉంది కానీ బెస్ట్ దేశం అండి భారతదేశం. అమెరికా లాంటి కల్చర్స్, అమెరికా లాంటి ప్రపంచ, అమెరికా లాంటి దేశాల్లో ఏమవుతుందంటే క్లోజ్డ్ సొసైటీస్ కావు అవి.
ఓపెన్ సొసైటీస్. మళ్ళీ అక్కడ నేను చెప్పాలంటే టైం వేస్ట్ నాకు అభ్యంతరం లేదు, మళ్ళీ అమెరికా చరిత్ర చెప్పాలి, వదిలేండి, టైం వేస్ట్. నా దగ్గర లాజిక్ ఉందని చెప్పడం నా ఉద్దేశం. అర్థమైంది. ఈ ప్రతిసారి లాజిక్ ఎందుకు చెప్తాను చెప్పమంటారమ్మా, ఈ వీడియోల కింద పెట్టే కామెంటర్ల కోసం నిజంగా చెప్తానమ్మా. నాకు మిడిమిడి జ్ఞానం లేదురా భయ్, చదువుకుని చెప్తున్నాను, కాస్త అర్థం చేసుకోండి రా అని అర్థిస్తున్నాను తప్పించి కానీ ప్రతిదానికి లాజిక్ చెప్పడం కాదు. కేవలం 500 సంవత్సరాల కిందట మాత్రమే కొన్ని వందల వేల లక్షల మంది గుంపులుగా వచ్చి ఒకే దేశంలో ఇమిడిపోవడం వల్ల ఏర్పడిన దేశం అమెరికా. అందులో అమెరికా ఎలా ఉండదు తెలుసునండి, బయటకు వచ్చిన తర్వాత అందరం రూల్స్ పాటించాలి, నీ ఇంట్లో నీ ఇష్టం, నీ కల్చర్ నీది, అది సొసైటీ. ఇక్కడ అలా కాదు, బయట అందరూ ఎలా ఉన్నది పాయింట్, ఇంట్లో నీ ఇష్టం. అంటే బయట ప్రపంచము భారతదేశ జాతికి సంబంధించింది వేరు, అక్కడ వేరు. సో ఈ జాగ్రఫికల్, ఎకనామికల్, హిస్టారికల్, సోషలాజికల్, ఆంథ్రోపలాజికల్ ఏవైతే కండిషన్స్లో వచ్చిన మార్పులు చేర్పులు వల్ల ఆ సొసైటీ ఏమో ఓపెన్ అయింది, ముందు క్లోజ్డ్ అయింది. 1990లో ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత, 2000 సంవత్సరం నుంచి టెక్నాలజికల్ డెవలప్మెంట్ అయిన తర్వాత, 2010 నుంచి ఇంటర్నెట్ లాంటివి వచ్చిన తర్వాత, 2013-14 ఆ ప్రాంతం నుంచి వెబ్సైట్లు వచ్చిన తర్వాత, అంటే వెబ్సైట్ నా ఉద్దేశం అంతకుముందు లేదని కాదు, యూట్యూబ్ వచ్చిన తర్వాత, ఫేస్బుక్ లాంటిది వచ్చిన తర్వాత, ఇవాళ భారతదేశం కుగ్రామం అయిపోలేదు. మీకు నాకు పరిచయం కేవలం ఫేస్బుక్ ఇవ్వడం లేదు. ఒకప్పుడు ఒక స్త్రీకి నేను ఫోన్ చెయ్యాలి అంటే ల్యాండ్ లైన్ చేసేవాడిని. ఫస్ట్ ఎవరెత్తేవారు, అమ్మో, నాన్నో, అక్కో, అన్నయ్యో, చెల్లో ఎత్తేవారు. గీతాంజలి సినిమాలో లాగా అక్క ఫోన్ చేశాడు అన్నట్టుగా. మరి ఇవాళ నేను నిన్ను కలవాలి అంటే ఎవరితో సంబంధం లేదు. అంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి, క్లోజ్డ్ సొసైటీ అయిన ఇండియా ఓపెన్ సొసైటీలోకి వెళ్తాం. వీఆర్ ద ట్రాన్సిషన్ ఫేజ్. ఈ ట్రాన్సిషన్ ఫేజ్లో హ్యూమన్ మెంటాలిటీస్ మారడంలే, టెక్నాలజీ మారుతుంది. ఓకే, అది ఎలాగో మీకు నిత్య జీవితంలో ఒక్కసారైనా ఒకరోజైనా మీరు ఒకటి అనుభవించలేదా? మీరు స్లీవ్లెస్ చేసుకుంటే మీకేసి ఎలా చూస్తారు జనం, మీరు శారీ కట్టుంటే ఎలా చూస్తారు? మారాల్సింది ఎవరు? ఆడదాన్ని బయటికి రమ్మంటున్నావు, స్త్రీనేమో చదువుకోమంటున్నావు, మోడర్న్ డ్రెస్సులు కావాలంటున్నావు, అవసరమైతే అమెజాన్ నుంచి ఏమైనా నువ్వేమో ఇంటికి తెప్పించుకోవచ్చు, మోడర్న్ డ్రెస్సులు వేసుకోమంటున్నావు, మళ్ళీ తీరా చూస్తేనేమో వెక్కిరిస్తున్నావు. మీ అమ్మ మీ చెల్లి అయితే ఒకలా బిహేవ్ చేస్తావు, బయట అమ్మ అయితే ఒకలా బిహేవ్ చేస్తావు, ఎత్తర నార్యత పూజితే అని చెప్పి శ్లోకం చెప్తావు, గుళ్ళోకి వెళ్ళేమో పూజలు చేస్తావు, బయటకు వచ్చేమో ఆడదాన్ని నిస్సిగ్గుగా చూస్తావు, పట్టు చీర కట్టుకున్నా కూడా ఇంత నీచంగా చూస్తావు. బతుకేంద్రాబాయినిది. మామూలు వ్యక్తిని నాకే ఇంత కసొస్తుంటే సాటి స్త్రీని స్త్రీగా చూడని పురుష లోకంలో ఇవాళ ఉన్నప్పుడు మారాల్సింది ఎవరు? పురుషులు కాదా? ఇప్పుడు ఊహించండి, రామ్ గోపాల్ వర్మని 4 గోడల మధ్య రామ్ గోపాల్ వర్మ ఏం చదువుకున్నాడు అనుకుంటున్నారు? సిగ్మండ్ ఫ్రాయిడ్ని చదివాడు, ఫ్రెడరిక్ నీషేని చదివాడు, వాడు మామూలు కదా, అయాన్ ర్యాండ్ చదివాడు కాబట్టి వాడికి తెలుస్తుంది ప్రపంచం ఏంటంటే తెలుస్తుంది. మారుతున్న ప్రపంచంతో మనుషులు మారటం లేదు. నాకే ఏడిపోస్తుంది సార్, నాకు ఏడిపోస్తుంది. సాటి స్త్రీని స్త్రీగా చూడని కేవలం ఆట బొమ్మగా చూసే పురుషులను 100 మంది చూసుంటాను నేను. మరి మనమే ఇలా ఉంటే వర్మకి ఎన్ని ఆలోచనలు రావాలి? చేతిలో మీడియా ఉంటే వాడంత రెచ్చిపోవాలి. మరి అలాంటి మీడియా ఉన్నవాడు ఏం చెప్పదు. ఇవన్నీ వర్మకి తెలుస్తా లేదా అంటే మళ్ళీ ఇట్ ఈస్ నాట్ మై మీరు వంట బాగా చేశారమ్మా, వంట ఎలా చేశారనేది నేను చెప్పగలను కానీ మీరు చెప్పలేకపోవచ్చు. నాకు అవన్నీ తెలియదు. వర్మని 5 సార్లు 6 సార్లు కలిసిన వ్యక్తిగా, కొద్దో గొప్ప నేనంటే ఆయన ఇష్టపడే, ఆయనంటే నేను ఇష్టపడే వ్యక్తిగా, అదే సమయంలో కొన్ని విపరీతమైన విషయాల్లో విభేదించే వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. నేను ఒకటే మాట, అతను ఏమంటాడంటే, రే దుమ్ము దులపాలంటే మీకు విషయం చెప్పమంటారా? ఆడవాళ్ళలారా, ఈ మగవాళ్ళు మారరు కానీ ఈ మొగుళ్ళు ఇంతే కానీ వీళ్ళు దొంగలరా, లేచిపోండిరా, అయ్యో అక్రమ సంబంధాలు పెట్టుకోండిరా అని అని ఈ జాతికి హితవు పలికిన రచయితలు 2 పేర్లు చెప్తాను మీకు. ఒకరు గుడిపాటి వెంకటచలం, 2 త్రిపురనేని గోపీచంద్. వీలైతే మొత్తం చలం సాహిత్యం అంతా ఒకేసారి చదవండి. గోపీచంద్ నవల్లో ప్రేమోహపాతులు కావచ్చు, లేకపోతే కనుక గడియపడి తలుపులు కావచ్చు, మెరుపుల మరకలు కావచ్చు, చదవండి.
సరే ఒకటే వినండి, ఒకసారి పూర్తిగా వినాలి మీరు. దానివల్ల ఇప్పుడు అలా వినండి, పెట్టుకోవడం వల్ల వినండి, మీరు వినకపోతే ఎవరికి ఏమవుతుంది? నష్టం మీరు అలా పెట్టుకోవడం మీరు వల్ల వినకపోతే వచ్చే నష్టం అని చెప్తాను ముందు, తర్వాత వచ్చే నష్టం చూద్దాం. చెప్పండి. వాళ్ళ ఉద్దేశం లేచి బొమ్మని కాదు, మ్మ్. లేచి బొమ్మని కాదు. మ్మ్. ఈ బ్రిటిష్ వాడు మారడు కాబట్టి వీడి మీద ఒక బాంబు పేలిస్తే కనుక ఒక్కసారిగా దద్దరిల్లిపోతారు అని చెప్పేందుకు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు అనే ముగ్గురు భారత పార్లమెంట్లో, అంటే అప్పటి బ్రిటిష్ వారి పార్లమెంట్లో ఎవరికి హాని కలగకుండా ఉండేలాగా ఒక బాంబు వేశారు. ఓకే. నిశ్శబ్దాన్ని ఛేదించడం అంటారు దాన్ని. చలం ఆరో చేసినదే, గోపిచంద్ ఆరో చేసినదే, వర్మ హీరో చేసినదే. ఎందుకంటే మీరు లాజికల్గా ఆలోచించండి. పోర్న్ ఫస్ట్ వర్మతో స్టార్ట్ అయిందా? కాదులేండి, వర్మతో స్టార్ట్ అయిందా? కాలేదు. తెలుగులో ఎన్ని పోర్న్ సైట్స్ ఉన్నాయి మీకు తెలిసిన? తెలుగులో మన కళ్ళ ముందు తిరుగుబడుతున్నవాడు పోర్న్గా నటించిన వాళ్ళ పేరు, అంటే సభాముఖంగా కెమెరా ముందు చెప్పకూడదు కాబట్టి, అది మర్యాద కాదు కాబట్టి నేను ఆపుతున్నాను తప్పించాను. లేరా ఉన్నారండి. అది వర్మతో స్టార్ట్ అయిందా? ఎటుచి నేను వర్మ ఇక్కడ సపోర్ట్ చేయటం లేదు. వాట్ ఐ మీన్ ఫస్ట్ స్టార్ట్ చేసిన అక్కడే దేవి అనే ఒక నా మిత్రురాలు కూడా ఆవిడ. ప్లస్ ఐ రెస్పెక్ట్ హెర్, ఫ్రెండ్ పక్కన పెడతాం. షీఈస్ వర్కింగ్ ఫర్ ద ఉమెన్. ఆమెతో అలా మాట్లాడకూడదు, అది తప్పే. రెండు, ఒక్కొక్కరు ఒక సాధన ఉంటుందండి, అది ఇక్కడ ఇబ్బంది. అంత ఎక్కడ వస్తుంది, కమ్యూనికేషన్లో వస్తుంది. ఇంత నేను టీచింగ్ జాబ్ నుంచి రావడం అనుకుంటా, ప్రతి ఎక్స్ప్లెయిన్ చేయగలను నేను. నాకున్న అడ్వాంటేజో మరి డిసడ్వాంటేజో తెలియదు, కానీ ఐఎమ్ ఫ్రమ్ టీచింగ్ కాబట్టి ప్రతి అడ్వాంటేజ్ నాకు ఏంటంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈవెన్ ఒక్కొక్క వ్యక్తి ఒకలాగా ఎందుకు డ్రెస్సింగ్ చేసుకుంటారు, ఒకలాగా ఎందుకు అనే దానితో సహా ఫ్రాయిడ్ చెప్పిన సైకాలజీ మొదలుకొని, ఫ్రాయిడ్ మీకు వచ్చిన కళను బట్టి మీరు రెండు చెప్పొచ్చు అంటాడండి ఫ్రాయిడ్. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం మనం, చెప్తాను మామూలుగా.